మానవుడు అంతరిక్షంపై అడుగుపెట్టే అపార మేధా సంపత్తిని సొంతం చేసుకున్న ఈ రోజుల్లో కూడా చేతబడులు, చిల్లింగులు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు ఈరోజు అటువంటి పరిణామాలను చోటు చేసుకున్న నేపథ్యంలో హత్యలు చేయడానికి కూడా వెనకాడినటువంటి ఘటన చిక్కోలు జిల్లాలో చోటు చేసుకుంది. వారు చేతబడి చేశారనే ఉద్దేశంతో భార్యాభర్తలను ఇద్దరిని కూడా ఒక వ్యక్తి హతమార్చాడు. ఈ ఘటన కొత్తూరు మండలం చినరాజపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఇంకా ఇటువంటి అధునాతనటువంటి పరిజ్ఞానం సంతరించుకున్న ఈ రోజుల్లో ఈ చేతబడి చిల్లింగుల ప్రక్రియ మనుషులు వెంటాడడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, వాటిలో అవగాహన లేకపోతే వారు ఇంకా వెనకబాటుతనం గురి కావడానికి కారణమైనటువంటి ఈ ప్రభుత్వాల తప్పిదాలు ఏవైనా వారిని వెంటాడుతున్నాయి అనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు జగన్నాథ్ గారు ఉన్నారు. చూస్తే కనుక ఇంకా ఇటువంటి పోకడలు నమ్మడానికి కూడా ఏమైనా అసలు సఖ్యంగా ఉన్నాయంట. శ్రీకాకుళం జిల్లాలో ఇది ఒక్కటే కాదు, అప్పుడప్పుడు అక్కడక్కడ ఒకటి రెండు జరుగుతున్నాయి. చిల్లంగి పేరుతో హత్యలు చేయడం. ఇవాళ మనం ర్యాకెట్ లాంచర్లు తయారు చేస్తున్నాం, అణుక్షిపణులు తయారు చేసేస్తున్నాం. ప్రపంచంలో కూడా మేము యుద్ధం చేయగల స్థాయిలో ఎదిగామని ఒక పక్కన ప్రచారం చేస్తున్నారు. కానీ ఆదివాసీల తాలూకా మనస్సులను కానీ ఆదివాసీల తాలూకా పరిస్థితులను కానీ ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. ఆలోచనలు కూడా అభివృద్ధికరంగా శాస్త్రీయపరంగా వాళ్ళు డెవలప్ చేయలేదు అన్నదానికి ఈ జంట హత్యలే పెద్ద ఉదాహరణ. ఇవాళ ఈ ఊరు రావడానికి రోడ్లు ఉన్నాయి, కరెంటు ఉంది, లైట్లు ఉన్నాయి, అంతే. కానీ ఆదివాసీలు ఏమాత్రం ఇంకా మూఢ నమ్మకాలు దీంట్లో ఉన్నారు. ఆదివాసీల్లో ఉండే వైరుధ్యాలు ఏంటి, అసలు హత్యలు చిల్లంగి పేరుతోనో లేకపోతే ఇంకో పేరుతోనో ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద బాధ్యత వహించవలసింది ఐటీడీఏ వాళ్ళు కేవలం ఆఫీస్కే పరిమితం అయిపోతారు తప్పించి, ఆఫీస్కి పరిమితం అవుతారు. నెల అయ్యేసరికి జీతాలు ఎలా తీసుకోవాలి, ఎప్పుడు వస్తాయి, టీఏ బిల్లు వస్తాయి, ఇంతే. కానీ ఆదివాసీలకి ట్రస్టీగా ఉండాల్సిన వాళ్ళు ఐటీడీఏ అంటే. కానీ ఈరోజు శ్రీకాకుళం ఆదివాసీలకు మాత్రం ఒక శాపం జిల్లాల విభజన. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి జిల్లాల విభజనలో ఈరోజు సీతంపేట ఐటీడీఏ ప్రాతిపదికను కోల్పోయి ఈరోజు పాలనా దక్షతలు లేనట్టు 13 మండలాలు పరిధిలో ఆదివాసీలు ఐటీడీఏ కోసం ఆశకి ఎదురు చూసిన తరుణంలో వాళ్ళకి ఇది ఒక అవకాశంగా అధికారులు ఎవరో కూడా ఆదివాసీలు గాలికి వదిలేస్తున్నారంటే ఖచ్చితంగా ఐటీడీఏ వాళ్ళు ఏ విలేజ్ వెళ్ళినా అడుగుతారు, మా ఆఫీస్ ఎక్కడా, ఎవరు మాకు బాధ్యులు, ఎవరిని అడగాలి సమస్యలు వస్తే అని అడుగుతారు. అడిగేటప్పుడు ప్రభుత్వ అధికారులు గ్రామంలో నిలదీసి సమయంకి సమాధానం చెప్పలేకుండే పరిస్థితుల్లో ఆదివాసీ గ్రామాల్లో పర్యటించడం లేదు అనడానికి ఇది చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఇది ఇంకా ఇంత ఆధునిక శాస్త్రీయంగా అభివృద్ధి చెందామన్న దేశంలో కూడా ఒక చిల్లంగని ఇంకోటని, చిల్లంగితో చేశారా లేకపోతే వేరే కారణాలతో హత్యలు జరిగాయా అన్నది ఇంకా నిర్ధారించవలసింది ఉంది. ఏదేమైనా కూడా ఒక 20 కుటుంబాలు అడవి తల్లి ఒడిలో జీవిస్తున్నారు. తాతల తండ్రి రహదారి సౌకర్యం లేని రోజులు నాటి నుండి నేటి వరకు కూడా రహదారి సౌకర్యం వచ్చింది, ఉండడానికి ఆవాసం ఉండడానికి ఒక అవకాశం దొరికిన ఈ నేపథ్యంలో మళ్ళీ అటువంటి పోకడలు వాళ్ళ మనసులో ఎందుకు మెదిలాయి, వారి మధ్యన ఉన్నటువంటి స్నేహభావం కానీ వైరంగా మారడానికి గల కారణం ఏమని అనుకోవచ్చు? మానసిక ఆదివాసీలు ఇక్కడుండే గ్రామాల నుండి పిల్లల్ని అయితే కొద్దిగా చదివిస్తున్నారు. కానీ తక్కిన సమాజం డెవలప్మెంట్ అయ్యే రేషియోలో ఆదివాసీలు చాలా వెనుకబడి ఉన్నారు. ఎందుకంటే తక్కిన మైదాన ప్రాంతంలో ఉండే వాళ్ళు ఒక అభివృద్ధి ఉంటుంది, ఇక్కడ పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదు. అంటే ఎవరు తప్పిదం? ఈరోజు రహదారి మార్గం కల్పించారు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు, ఇవన్నీ సౌకర్యాలు కల్పించిన తర్వాత కూడా వారి తాలూకా స్థితిగతులు తెలుసుకోవడంలో జాప్యమైన వీరిపాటి శాపం. వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవాలంటే ఇక్కడ మనకి చిన్న పిల్లలు కనబడుతున్నారు, ఎలాగున్నారో. మైదాన ప్రాంతంలో పిల్లలు ఎలాగ ఇంట్లో బతుకుతున్నారు, ఇక్కడ ఆదివాసీ ప్రాంతంలో ఎలా బతుకుతున్నారు. నిజానికి ఎక్కడి నుంచి ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళు సాధ్యం కాదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళకి కూడా ఆదివాసీలు ఉన్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యమే కారణం. మనం కేవలం ఆదివాసీలకి రోడ్లు వేసేయడం, కరెంటు పెట్టడం అంతే తప్పించి తక్కిన విషయాల్లో మినిమం ఏం చేస్తున్నాం. ఆ తర్వాత ఈ క్షుద్ర శక్తులు, చిల్లంగి ఇలాంటి వాటి మీద ప్రభుత్వం ఇది మంచిది కాదు, దుష్ప్రచారము, మూఢనమ్మకాలు
ఇటువంటి మూఢనమ్మకాలు ప్రజలు దూరంగా ఉండాలని ఒక్క ఛానల్లో కూడా ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేయడం లేదు. ఐటీడీఏ వాళ్ళు కూడా గ్రామాలలో వచ్చి వీడియోలు చిన్న చిన్న సినిమాల రూపంలో చూపెట్టాలి. మూఢనమ్మకాలు ఎప్పుడో ఒక 200-300 సంవత్సరాల క్రితం ఉండే మూఢనమ్మకాలని కొనసాగించకూడదు అని ప్రభుత్వాలు ఏం చెప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళ పక్కన సనాతన ధర్మం అని మాట్లాడుతున్న వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేయడం లేదు. మూఢనమ్మకాలని నమ్మద్దు. ఇప్పుడు సాధారణంగా లిక్కర్ కానీ సిగరెట్ కానీ కాల్చేటప్పుడు టీవీలోను ఛానల్స్లోను యూట్యూబ్లోను ఏ ఛానల్లో చూపెట్టినా కింద రాస్తారు ఆరోగ్యానికి హానికరం, లిక్కర్ తాగేదే ఇది ప్రచారానికే కాదు అని రాస్తుంటారు. అలాగా ఈ సినిమాలు సీరియల్స్ వస్తున్నాయి. ఆ వస్తున్న క్రమంలో కూడా వాళ్ళు పక్కన స్క్రోలింగ్ ఇవ్వాలి. అంటే ఇటువంటి సందర్భానుసారమైనటువంటి ఏవైతే ఆ విజువల్స్ పడితే ఆ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితులు ఇటువంటి ఒక సమాచారం మెసేజ్ ఇచ్చినట్టయితే కనుక అవగాహన పరిచేందుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి వీటిని ప్రోత్సహించడానికి కూడాను అడ్డుకట్టు వేసి దోహదపడుతుంది. ఖచ్చితంగా ఇవాళ దేనికి ప్రచారం చేస్తున్నది? మద్యపానం నిషేధం వేస్తున్నాము, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటున్నాం. మూఢనమ్మకాలు అంతకంటే హానికరము అని చెప్పాలి కదా. వీళ్ళు ఎప్పుడు ఎడ్యుకేట్ అవుతారు? మీరు ఎప్పుడు చేస్తారు? అసలు నిజానికి ఐటీడీఏ వాళ్ళు కూడా ఈ మూఢనమ్మకాల్లో ఎడ్యుకేట్ అయ్యారో లేదన్నది మాకు అనుమానం. నిజంగా వాళ్ళు కూడా అయి ఉంటే గ్రామాల్లో చెప్పుండేవాళ్ళు. ముందర వాళ్ళు జ్ఞానం పెంచుకుంటే కనీసం వీళ్ళకైనా చెప్తారు. అలాగే సీరియల్స్లో స్క్రోలింగ్లో పక్కన ఇవ్వాలి. మూఢనమ్మకాలను నమ్మద్దు, విశ్వసించొద్దు. కేవలం ప్రేక్షకులకు దీనికి మాత్రమే ఇవి చేస్తున్నాం తప్పించి మూఢనమ్మకాలను మేము ప్రోత్సహించడం లేదు, మీరు నమ్మొద్దని ప్రభుత్వాలు చెప్పాలి. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించడానికి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇద్దరిని కూడా హతమార్చిన తర్వాత ఆ మృతదేహాన్ని దహనం చేసేందుకు కూడా గ్రామస్తులందరూ ఐక్యంగా ఒక వేదిక మీద ఒక మాట మీద నిలబడ్డారు. వాళ్ళ అబ్బాయి తప్పించుకోకుండా ఉండేలాగుంటే ఆ 2 మృతదేహాలు కూడాను ఈరోజు కన్నమైపోయే పరిస్థితి ఉండేది. సో అంత ఆవేశకాలకి దారి తీసిన ప్రక్రియలో ఈ గ్రామస్తులకు వచ్చిన కష్టాన్ని చెప్పుకోవడానికి ఏ నాదురు లేకపోవడం వాళ్ళు చేసినటువంటి ఈ దుశ్చర్య అనుకోవచ్చు. 2 రోజులైంది. ఇవాళకి ఏ ఐటీడీఏ అధికారి కూడా గ్రామంలో ఉండాల. ఓ 2-3 రోజులు గ్రామస్తులకి ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి. వాళ్ళకి ధైర్యం చెప్పాలి, ఇక్కడ ఉండాలి, మేము ఉన్నాము, మీకేం పర్వాలేదు, ఇలాంటి నమ్మొద్దు అన్నది. కానీ వాళ్ళు ఏం అనుకోలేదు. 2 చనిపోయారు, వాళ్ళ లెక్కలో రాసుకుంటారు. 2 మరణం ధ్రువపత్రాలు ఇచ్చి ఇస్తారు. అది కాదు, బాధ్యత లేకుండా పనిచేస్తున్నది ఐటీడీఏ. ఇక్కడ గ్రామంలో తక్కిన ప్రజలు కనీసం ఐక్యంగా ఉండగలుగుతున్నారు. ఎలా ఉండగలుగుతున్నారు? తోటి ఆదివాసీల్ని హత్య చేయడం అన్నది తప్పు అన్నది వాళ్ళకి తెలిసే అందరూ ఐక్యంగా ప్రతిఘటించారు. లేకపోతే దహనం కూడా అయిపోయి ఉండేది. ఇప్పుడైనా పోలీసు వారు కొంచెం దీని మీద దృష్టి పెట్టాలా. ఐటీడీఏ వాళ్ళు ఒక 2 రోజులైనా ఈ గ్రామంలో ఉండి ప్రజలకి ధైర్యం చెప్పాలా. చెబితేనే కొంచెం అవన్నీ తగ్గుతాయి. జరిగినవి 2 జంట హత్యలు అయినప్పటికి కూడా ఇప్పుడు ఒక పోలీసు కానీ లేకపోతే ఒక అధికారి కానీ 24 గంటలు కాలేదు. కానీ ఇక్కడ ఒక శాంతి భద్రతకి మళ్ళీ ఏమైనా నిఘాతం కలుగుతున్నటువంటి ముందస్తు అంచనాలు కూడా రూపొందించే పరిస్థితి లేనట్టు మనం ఇప్పుడు గ్రామంకి వచ్చినప్పుడు చూస్తాం. ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నేరస్తుడు అంటూ ఒకడు ఉన్నాడు. ఒక నేరం చేసిన తర్వాత ఇంకో నేరం చేయడానికి వాడు ఏం వెనుకాడ్డు. కాబట్టి వాడు మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా ఎవరి మీద దాడి చేస్తారేమో అని సాక్ష్యం చెప్పడానికి కూడా ఎవరూ రాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ చిన్న పోలీస్ క్యాంప్ కనీసం ఒక కానిస్టేబుల్నైనా ఇక్కడ పెట్టి ఒక 2 రోజులు ఇక్కడ ఉండేటట్టు ఉంటే ప్రజలు కొంచెం ధైర్యంగా. ఆదివాసీ గ్రామం కదా, ఇంకా అటువంటి పోకట్లే తోవ ఉండదని చెప్పి పోలీసులు దేమానికి ఫరీదుపేటలో అటువంటి గ్రామంలో ఒక ఘటన జరిగి సుమారు 6 నెలలు కావస్తూ ఉంది. ఇంకా అక్కడ పోలీసులు బలగాలు మోహరించి పహారా కాస్తూనే ఉన్నారు. అంటే మైదాన ప్రాంతంలో జరిగినటువంటి ఏదైనా హత్యకి ప్రాధాన్యత తీసుకుని పోలీసులు మాత్రం ఈ ఆదివాసీ గ్రామంలో జరిగిన ఈ జంట హత్యల్లో ప్రాధాన్యత తీసుకోవట్లేదని అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రాధాన్యత తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ కానీ వాళ్ళు ఉండి సెక్యూరిటీ అరేంజ్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఎవరిస్తారు? ఎవరు వాళ్ళకి ఆదరిస్తారు? ఏమి ఉండవు. బయట మైదాన ప్రాంతంలో అయితే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వాళ్ళు తాలూకా సహాయ సహకారాలు వాళ్ళు అందుకోగలరు. వీళ్ళకు ఉన్నదే ఏముంది? తిండే ఉందో లేదో మాకు అనుమానం. అటువంటి ప్రజల దగ్గర ప్రభుత్వాలు ఇటువంటి ప్రజలకు మేలు చేయాలి. మైదాన ప్రాంతంలో అమాయకులేం కాదు, తెలివిగా హత్యలు చేసేవాళ్ళ వల్ల ఇది ఈ పోలీసులు ఉన్నా చేయగలరు, లేకపోయినా చేయగలరు. కానీ ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్నా హత్య జరగదు. ఎందుకంటే ప్రజలు భయభ్రాంతులతో ఉంటారు. ఆదివాసీలు అంత తెగువ గట్టా ఉండదు. కానీ వాళ్ళు ఐక్యంగా వాళ్ళ పక్క ఉన్నారు. ప్రభుత్వం వచ్చి వాళ్ళకి చెప్పాలా, మేము అండగా ఉంటాము, మీరేం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి,
నేరస్తుల్ని అరెస్టులు చేస్తాము, కేసులు పెడతాము, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూస్తామనేది గ్రామాల్లో చెప్పాలి. కేవలం మీడియాలో చూసే మనం ఇక్కడ వరకు రాగలిసాం తప్పించి ఇంకా అంతకంటే ఈ ప్రభుత్వాలను మనం ఆడిపోసుకున్నా ఏం ఉపయోగం లేదు. వాళ్ళు కొంచెం దుమ్ము దులుపుకొని గ్రామాలకు రావాలి. ఐటీడీఏ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయమని అడుగుతున్నాం, అంతకంటే ఇంకేం అడగడం లేదు. ఘటన జరిగిన 48 కావస్తున్న నేపథ్యంలో ఈ గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటనకు మళ్ళీ ఆజ్యం పోసే ఒక శత్రు ఉన్నాడన్నటువంటి విషయాన్ని పసికట్టకుండా పోలీసులు ఈరోజు ఘటన తర్వాత చేతులు గులుపుకున్నారే తప్ప ఇక్కడ ఎవరిని కూడా పహారా పెట్టలేదు. మరోవైపు ఐటీటీఏ అధికారులు ఘటన జరిగిన నాటి నుండి నేటి వరకు కనీసం గ్రామాలను సందర్శించలేదు, వారికి ఒక భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయలేదు. చిక్కోలు జిల్లాలో ఉన్నటువంటి 13 మండలాలు పరిధిలోని ఆదివాసులకు ఐటీడీఏ ప్రాతిపదిక కోల్పోవడమే వారి పాలిట శాపంగా మారింది. ఆదివాసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం ఈ జంట హత్యల్లో మరొకసారి కొట్టొచ్చినట్టు కడుంది. ఎత్తైన కొండలు మైదాన ప్రాంతం నుండి కొండపైన ఉన్నటువంటి చివరి గ్రామం నుండి చిన్నరాజపురంలో చోటు చేసుకున్న ఈ జంట హత్యల ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని ఉలిక్కిపాటు గురిచేసింది. ఇప్పటికైనా కూడాను ఐటీడీఏ అధికారులు కళ్ళు తెరిచి ఈ గ్రామాన్ని సందర్శించి వీరి ప్రాణానికి భరోసాగా నిలబడాలి. పోలీసులు మాత్రం మళ్ళీ శాంతి భద్రత నిఘాతం కలగకుండా ఉండేందుకు ఇక్కడ పహారా కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చనిపోయినటువంటి ఇల్లంగో జ్యోతిల కొడుకు మాత్రం ఇంకా బతికే ఉన్నాడు. తల్లిదండ్రులను ఇద్దరిని హత్య చేశారన్నటువంటి కసి ఆయనలో ఉంటుంది. మళ్ళీ ఈ గ్రామంలో కనుక అడుగు పెడితే ఎవరిని హతమారుస్తారన్న భయంతోనే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలందరినీ కూడాను బిక్కుబిక్కుమని జీవనం సాగిస్తున్న ఈ తరుణంలో పోలీసులు మాత్రం చేతులు ఎత్తేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మానవ హక్కుల సంఘం ప్రశ్నిస్తుంది. మరి ఈ విషయంలో ఈ చిన్న రాజపురం గ్రామంలో మరొక హత్య జరగకుండా అప్రమత్తం అవుతారా, లేకపోతే మరో హత్య జరగడానికి కారకులు అవుతారా అనే విషయం వేచి చూడాల్సిందే. చిన్నరాజపురం గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం.